హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అత్త సొమ్ము అల్లుడుదానం అనేది సామెత చెప్తుంటారు కదా. రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టారీతిన దొబ్బేస్తూ ఇదే సంపద సృష్టి అని చెప్పి నిరూపిస్తున్న ఈ కూటమి సర్కారు తాజాగా తమ ఎమ్మెల్యేల జీతాలను పెంచుకునేందుకు ఒక జీవోను జారీ చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మండలి సభ్యుల జీతాల పెంపు, ఎమ్మెల్సీ జీతాలు 95,000 నుంచి 1,00,000. ఏం చేసిరని? ఇంటి అద్దె 25,000 నుంచి 50,000, రైల్వే ఛార్జీలు 1,00,000, పేపర్ ఖర్చులు 1,00,000, మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000, ఎమ్మెల్యే కార్ లోను 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంపు అంట. శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ఎంపీస్ ఇంక్రీజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో మొన్ననేమో పార్లమెంట్లో ఎంపీల జీతభత్యాలు పెంచుతూ మొన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా సరే పెంచుకున్నారు, బాగుంది. ఎందుకంటే వీళ్ళు ప్రజా ప్రతినిధులు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కొన్ని లక్షలాది మంది ప్రజల ప్రతినిధులుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా భూమాకాశాలను ఏకం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఇవ్వడం ధర్మమే అనుకుందాం. మరి ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంది? సూపర్ 6 పేరుతో ఎన్నెన్ని హామీలు ఇచ్చిర్రు? రేపు ఉగాది వస్తుంది, అందరూ చించినాడు పూతరేకులు, తర్వాత కాపేశ్వరం కాజా ఇట్లాంటివన్నీ తీసుకుపోయి ఈ ఎమ్మెల్యేల ఇళ్ల ముందర, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందర యువత, మహిళలు, రైతులు అందరూ నిరసనకు దిగితే వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్లు వీళ్ళందరూ కనుక నిరసనకు దిగితే ఎక్కడికక్కడ మస్తు సూపర్ ఉంటుంది. కానీ ఆ పని చేసేంత దమ్ము ధైర్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందా లేదా అన్నది వేచి చూడాలి. కానీ అసలు ఏం చేసిరని ఈ 9 నెలల పాలన కాలంలో ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిర్రా? పోనీ సూపర్ 6 హామీలను ఏమైనా అమలు చేసిర్రా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వదిలేసిపోయినా ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి పేర్లు మార్చి వాటికే రిబ్బన్ కట్ చేస్తున్నారు తప్ప ఏమైనా కొత్తగా చేస్తున్నారా? ఆరోగ్యశ్రీని బంద్ పెట్టిరు, విద్యా వైద్యాన్ని కార్పొరేట్లకు దారాదత్తం చేసేసారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ రోడ్లకు కేవలం గుంతలు పూడ్చి కాంట్రాక్టర్లకు మేలు చేసేలాగా దోచిపెడతా ఉన్నారు. ఇక నియోజకవర్గాల వారీగా ఇంతకుముందే చూసినాం కదా పొగాకు టిక్కీలకు అడుగుకు ₹1 చొప్పున ఎవరు మన భూమా ఆకలి వసూలు చేస్తున్నారు. తర్వాత ఇక ఆ నియోజకవర్గాలు అన్నాక వాగులు ఉంటాయి, వంకలు ఉంటాయి, డొంకలు ఉంటాయి. వాటిలో ఇసుక తోడే కార్యక్రమం ఉంటుంది. ఇసుక లారీల మీద, ఇసుక పంపించే ట్రాక్టర్ల మీద పెద్ద ఎత్తున కమిషన్లు వసూలు చేస్తూ దోసుకు తింటా ఉన్నారు. ఇంకా లిక్కర్ యథావిధిగా ప్రైవేట్ సిండికేట్ చేసినాం కాబట్టి ఎంఆర్పి మీద ₹20 నుంచి ₹30 అధికంగా దండుకుంటూ దోచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపేమో సంపద సృష్టి, ఇంకోవైపు జీతభత్యాలు. జనానికి మాత్రం బొచ్చ మిగిలిందనమాట. ఇది కూటమి సర్కారు దుర్నీతి. ఇంకా దీన్ని ఎట్లా నిలదీయాలనో, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో, దీని మీద తిరుగుబాడాలనా లేకపోతే ఆందోళన చేయాలన్నా, ప్రజా పోరాటాలకు దిగాలనా అన్నది ఇక డిసైడ్ చేసుకోవాలి. ఉగాదికి అయితే చించినాడు పూతరేకులు తీసుకొని అందరు ప్రజాప్రతినిధులు ఇళ్ళ ముందర ఆందోళన దిగితే మస్తు ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.